ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ చిన్న వ్రేలుని మనం బుధవ్రేలుగా చెప్పుకుంటాం. ఈ బుధవ్రేలు కింద ఉన్నటువంటి ఈ స్థానాన్ని అంతటిని కూడా బుధ స్థానంగా చెప్పుకుంటాం. సో ఈ బుధ స్థానంలో గనక మనకి ఈ వివాహ రేఖ ఉంటుంది. బుధ స్థానంలో సాధారణంగా ఈ విధంగా స్పష్టంగా ఉంటుంది. అయితే కొంతమంది లోపట ఈ వివాహ రేఖ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో వివాహ రేఖ కనుక తీసుకుంటే ఈ విధంగా ఉండడం జరిగింది, అంటే ముక్కలు ముక్కలుగా ఉండడం జరిగింది. సో ఇటువంటి వివాహ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వివాహం చేసుకుంటారు. వివాహం ఆలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. వివాహం తర్వాత కూడా ఇబ్బందికరమైనటువంటి వివాహ జీవితం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు, అంటే కుండలి మ్యాచింగ్ ఇలాంటివి కనుక చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.